గోదావరిఖన్ నుంచి వచ్చింది ఇప్పుడు ఎవరు? నువ్వు, శివారెడ్డి, మధుప్రియ. గోదావరిఖన్ నుంచి నలుగురు ఉన్నారు. శివారెడ్డి అన్నది రామగుండము, మధుప్రియ సింగర్ మధుప్రియ, సాగర్ మొగల్ రేకుల సాగర్, తాగుబోతు రమేష్. మేము నలుగురం గోదావరిఖన్. అండ్ ఇంకోటి అమ్మ చనిపోవడం మామూలుగా అదేంటి సింధూర పువ్వు సినిమా, రిక్షావాడు సినిమాకి నీకు చాలా చాలా ఏమంటారు సంబంధం ఉంది. అంటే జనరల్గా అమ్మ టాపిక్ వచ్చింది కాబట్టి మా మదర్తో నాకు ఎక్కువ రిలేషన్ ఉండేదన్న. ఎంత గొప్ప రిలేషన్ అంటే మా చెల్లి పాలు బంద్ చేసినా నేను పాలు తాగాను. అంటే జనరల్గా చిన్నప్పుడు అంటుండేటోళ్ళు కదా, ఏంది రాజావా ఆడికి అంతెత్తిన పాలు చిక్తాను అనేటోళ్ళు. అంటే మదర్తో ఎక్కువ రిలేషన్ ఉండేది. చిన్నోని కదా, ఎప్పటికీ మా అమ్మతోడే ఉండేటోని. ఏదైతే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అందరు అంటారు, ఇప్పుడు మీలా ఏంటంటే మీ ఫాదర్ గురించి మరీ నెగిటివ్గా చెప్తూ ఉంటారు. నెగిటివ్ కాదు, మా ఫాదర్ గురించి నెగిటివ్ చెప్పట్లేదు నేను. సింగరేణిలో అందరు తాగుతారు, మా ఫాదర్ తాగుతాడు. మా ఫాదర్ అప్పుడప్పుడు మా అవ్వను తిట్టడమో లేకపోతే ఏదైనా కొట్టడమో అప్పుడప్పుడు మా అవ్వ డల్లుగా ఉన్నప్పుడు మా ఫాదర్లా చిన్నప్పుడు యాక్ట్ చేస్తాడు. మా అవ్వ ఫుల్ ఖుషి అయ్యేది. అంటే నా మొగడు తీరే చేస్తాడు అని వాళ్ళకి ఇలా చూడు, నా మొగడు తీరు చేస్తాడు, లంగ అవుతాడు అంటుండేది. ఇలాంటి ఇలా యాక్ట్ చేసేది. అక్కడ ఒకసారి ఒక సినిమాకి వెళ్ళిన, సింధూర పువ్వు అని ఒక సినిమాకి వెళ్ళిన. రాజేష్ థియేటర్లో పడ్డది, నియాషో టైజ్లో. మాది హనుమన్ నగర్ క్వార్టర్స్ మాయి. ఈ హనుమన్ నగర్ నుంచి రాజేష్ థియేటర్ కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్నప్పుడు నెక్కర్లు వేసుకొని సినిమాకి వెళ్ళిన. సినిమా చూసిన ఫస్ట్ టైం నా జీవితంలో ఒక సినిమా ప్రభావం నాకు ఒక ఇప్పుడు ఏదన్నా అంటారు కదా, టెంపుల్కి వెళ్తే భగవంతుడు కనిపించిండానో లేకపోతే ఒక అద్భుతం జరిగింది. అట్లా సింధూర పువ్వు నా మైండ్లో బాగా, అంటే నాకు ఒక వెండి తెర అద్భుతంగా ఆవిష్కరించింది. అప్పుడు భలే ఉంది సినిమా. ఇంటర్వెల్ అయింది, బోండాలు కొనుక్కున్నా. రూపాయికి 4 బోండాలు ఇచ్చేటోళ్ళు. తిన్నా, వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత మా మదరు కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. నాకు అబ్జర్వేషన్ ఎక్కువ కదా, మా మదర్ ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. కోడిగుడ్ల కూర వండింది, తినబెట్టింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, మా అమ్మ కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అనుకున్నా. నులకతాడు మంచాన్ని కట్టేసి కొట్టింది. లమిడి కొడుక అక్కడికి సినిమాకి పోతామా, నువ్వెంత, నీ వయసు ఎంత, నీ అన్నలే పోరు అని అంటే అది ఎట్లా బాగా కొట్టింది. అది ఎట్లా తెలిసిందంటే మా నాతో వచ్చినోడు ప్రసాద్ అని చనిపోయినాడు. ఆడు మీ అన్న చూసిండ్రా అన్నాడు, పెద్దన్న చూసిండు. అప్పటి నుంచి మా మదర్ తెలియకుండా సినిమాలు చూస్తుండే. 95లో బాగా గుర్తు నాకు, రిక్షావాడు చిరంజీవి గారి సినిమాకు నగ్మా సాంగ్ జరుగుతుంటుంది, పులేసం వేసుకొని. విజయ్ అని నా ఫ్రెండ్, ఆడు నేను సినిమా చూస్తుంటే ఆ సాంగ్ వచ్చే టైంలో వాడొచ్చి, అరే నువ్వు అర్జెంటుగా రారా అన్నాడు. రవి, ఎందుకురా సినిమా అయిపోలేరంటే మీ అమ్మ చచ్చిపోయిందిరా అన్నాడు. నాకు ఇక అర్థం కాలే, అమ్మ చచ్చిపోయింది అన్న. అప్పటికే మా మదర్ టీబీ పేషెంట్, కొంచెం బేసికల్గా మంచాల పడుకొని ఉండేది. మాకు తెలుసు కొంచెం అమ్మకు బాగాలేదని. ఒక్కసారి థియేటర్కి వెళ్ళి మా అమ్మ చచ్చిపోయింది అన్న తర్వాత నాకు అర్థం కాలే, ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయిందన్న. 14 సంవత్సరాలకు మా మదర్ చనిపోతే ఇంకా ప్రపంచంలో ఇంకా ఏం లేదు, శూన్యం అనేంత స్టేజ్. ఇంటికి వచ్చి మా అవ్వను పట్టుకొని అసలు ఇంకా ఆ రోజు నా జీవితంలో ఎంత ఏడ్చినో, ఏడ్చి నాకు అంటే ఏడుపు అనేది విరక్తి చెందింది మా మదర్ వల్లనే. అంటే నా లైఫ్లో ఇంకా మదర్ చచ్చిపోయింది, థియేటర్లో ఉన్న అమ్మ చనిపోయింది, మా అన్న రాలేదు, ఆయన డిగ్రీ చేస్తాడు, జమ్మిగుండ్లో చదువుతాడు 2 అన్న. ఆయన వచ్చేదాకా వెయిటింగ్. ఆయన వచ్చిన తర్వాత ఒక్కొక్కరు వచ్చే కొద్దీ ఇంకెక్కువ ఏడుపు, ఏడ్చి నర్వస్ అయిపోయినాను. ఇంటికి చిన్నోని, మళ్ళీ మదర్కు ఇంటికి చిన్నోడే మంట పెట్టాలి. అవును, అంటే పెద్దోడు ఫాదర్కు చనిపోతే పెద్దోడు మంట పెడతాడు, తల్లి చనిపోతే చిన్నోడిని పెట్టాలి, నేనే మంట పెట్టాలి. అట్లా ఇంకా లైఫ్లో ఇంకా నా జీవితం శూన్యం అయిపోయింది. అక్కడ నుంచి ఇంకా బతుకులేనంత ఎక్కువ ఫీల్ అయిపోయాను అన్న. అంటే ఇవన్నీ నేను ఎందుకు బాగా ఫీల్ అవుతా అంటే, ఏ తాగుబోతు యాక్టింగ్ అయితే మా మదర్ ముందు చేసిందో, ఏ సినిమాలకు వెళ్ళొద్దని మా మదర్ కొట్టిందో, ఏ సినిమా థియేటర్లో ఉంటే మా అమ్మ చనిపోయిందో, ఈరోజు అదే సినిమాలో యాక్ట్ చేస్తున్నా, అదే సినిమాలో ఎంత పేరు వచ్చింది, అదే సినిమాలో మా ఫ్యామిలీని బాగా చూసుకున్నా, ఒక కాలో తిరుగుతాను, ఒక బిల్డింగ్ ఉన్నా, మా అమ్మ లేదు అనేసరికి అది చెప్పలేము అంతే. అంటే ఇప్పటికీ మా అవ్వ నాతోనే ఉన్నదని ఫీల్ అవుతుంది. ఈరోజు నంది అవార్డు వచ్చిందని తెలిసి ఎంత ఫీల్ అవుతున్నా.
అంటే రమేష్, అంటే మనం ఎంత సంపాదించినా వాటర్ తీసుకో. టిష్యూ చాలు ఒక టిష్యూ. అంటే మనం మామూలుగా జీవితంలో ఎంత సంపాదించినా, ప్రపంచం అంతా పోయినా, ఎన్ని కోట్లు సంపాదించినా, మన సక్సెస్ చూడడానికి మన తల్లిదండ్రులు లేకపోతే ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది. అది నువ్వు ప్రతిసారి ఫీల్ అవుతుంటావా ఎట్లా? అవును, అది ఫీల్ అవుతుందంటే అదే చాలామంది ఇప్పుడు ఏందా మీ ఫాదర్ గురించి అంత నెగిటివ్గా చెప్తావు అని అంటారు. అంటే మా తండ్రి ఎంత గొప్పోడు అంటే కొంచెం చదువుకోలేదు కదా మొరటోడు. ఇప్పుడు మనం ఎప్పుడన్నా కింద పడ్డాం అనుకో, ఓ పిల్లాడు ఉన్నాడు, సడన్గా కింద పడ్డాం అనుకో, ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు? అరే అయ్యో నాన్న దెబ్బ తగిలిందా అంటాడు. కింద పడతా లమ్మిడి కొట్టక కింద పడ్డావా అని కొట్టేటోడు. అంటే అప్పుడు అంటే నేను కింద పడితే కొడతాడు, మా అయ్య అసలు మంచోడు కదా అనే ఫీలింగ్ ఉండేది. కానీ చూసుకోవా దెబ్బ తగిలితే ఎట్లా అనే మొరట్టు ప్రేమ మా ఫాదర్లో చూసిన నేను. ఆయన ఏదైతే తాగుబోతే యాక్టింగ్ చేసి ఆయన తాగడం వల్ల నేను యాక్టర్ అయినన్నా, ఆయన తాగపోతే నేను యాక్టర్ అవ్వబోదును, ఇక్కడికి రాకపోదు. అంటే నా లైఫ్లో అంటే ప్రతి ఒక్క తండ్రి చనిపోతాడు, కొన్ని సంవత్సరాలు గడుస్తాయి, కొందరు మర్చిపోతారు. కానీ నేను తాగుబోతే యాక్టింగ్ చేసిన ఎవ్రీడే మా ఫాదర్ గుర్తుంటాడు. అది నా లైఫ్లో అది ఎప్పటికీ మర్చిపోదు. అమ్మ చనిపోక ముందు చనిపోయారా? ఫాదర్ తర్వాత రిటైర్డ్. అమ్మ చనిపోయింది ముందు, ఫాదర్ రిటైర్డ్ సింగరేణిలో రిటైర్డ్ అయిన తర్వాత 2000లో మా మదర్కు ఫాదర్కు 5 years డిఫరెన్స్. అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు ఎంత వయసు? నాకా 14 సంవత్సరాలు. మా ఫాదర్ చనిపోయే టైంకు 14 ఒక 5 అంటే 20 అప్పటికి కొంచెం మెచ్యూర్డ్ అయింది. అంటే ఇప్పుడు మా మదర్ ఉండి ఇప్పుడు చనిపోతే అంత ఫీల్ అవ్వము, ఎందుకంటే లైఫ్లో మన సక్సెస్ చూస్తుంది, మన పిల్లల్ని చూస్తుంది, అన్నీ చూస్తుంది. 13 సంవత్సరాలకి చచ్చిపోయింది మా అవ్వ. అంటే ఇక లైఫ్లో చిన్నప్పుడు మదర్ చనిపోతే, చిన్నప్పుడు ఫాదర్ చనిపోతే, ఇద్దరిట్లో ఎవరు చనిపోయినా శూన్యమే. కానీ మదర్తో ఎక్కువ సంబంధం, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటే ఇంకేం లేదనే ఫీలింగ్ నా ఫీలింగ్. అది ఎప్పటికీ ఆ లోటు అట్లా ఉండిపోతుంది. అందరూ అంటారు, అంటే మా చుట్టాలు కానీ నా ఫ్రెండ్స్ కానీ, మీ అబ్బాయి బతుకుంటే బాగా ఫీల్ అయ్యేటోళ్ళు అంటారు ఊరికి వెళ్ళినా ఎప్పుడన్నా. అది 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 తీర్చుకోలేని లోటు అంతే. ఇంకా పైనుంచి చూస్తారని నా ఫీలింగ్ అంతే. ఇప్పుడు అమ్మ తర్వాత స్థానం ఇంట్లో ఎవరిది? అమ్మలాగా అమ్మ కంటే అంటే మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా 2 అన్నలు 2 వదినలు మమ్మల్ని బాగా చూసుకున్నారు. అంటే మా ఫ్యామిలీతో ఇంత అటాచ్మెంటు, నా సక్సెస్లో అవ్వచ్చు, నా మీద కంటే మా అన్నలకే నా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ. నాకన్నా ప్రాక్టికల్గా మనం ఇండస్ట్రీలో లైఫ్లు చూస్తాం, వాళ్ళకి తెలియదు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో. వాళ్ళు మా తమ్ముడు అసలు టీవీలో వస్తాడు, సినిమాలు చేస్తాడు, ఇదే ఉంటారు. వాళ్ళకి ఎక్కువ నమ్మకం. అంటే మా అన్న వదనం మంచోళ్ళు అవ్వడం వల్ల, అన్నలు వదనలు మంచోళ్ళు అవ్వడం వల్ల ఒక విడిపోకుండా వాళ్ళ స్వార్థం చూసుకోకుండా బతికిరు మా కోసం. అది ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేను. Please subscribe for more videos.